సంగమా మీరు అలా ఉండడం దేవుని చిత్తం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా సంఘం పేరేంటి? యేసు ప్రేమ మందిరం. ఇప్పుడు అపోస్తలుడు పౌలు చెప్తున్నా ఏం తెలుసా? ఇగో జీసస్ హౌస్ మినిస్ట్రీలో ఉన్న బిడ్డలారా, మీరు ఇలా ఉండండి, ఈ సాత్వికంతో ఉండండి, సంపూర్ణమైన వినయంతో ఉండండి అని ఏం చేస్తున్న అపోస్తలుడు పౌలు గారు బతిమాలుతున్నాడు. వాక్యాన్ని బట్టి దేవుడు మనం బతిమాలుతున్నాడు. వెలగుంటా ఉన్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పేసి ఆ అభిషేకాన్ని బట్టి మనం కొన్నిసార్లు నిలబడ్డాం, మంచిది. కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా ఆత్మదేవునిలో వస్తూ ఉన్నప్పుడు ఈ క్రియలు కనపరచబడాలి. క్రియలు లేని విశ్వాసము చెప్పాలా? ఏంటి క్రియలు లేని విశ్వాసము? ఏంటి క్రియలు లేని విశ్వాసం? ఏంటి? మృతము. దేవుని స్తోత్రం. క్రియలు లేని విశ్వాసము మృతము. మృతం అంటే అర్థం ఏంటి? చనిపోయింది, పనికి రానిది, మరణం తిరిగి రానిది. ఈరోజు చాలా మంది ఆత్మ పొందుకున్నానండి, పరిశుద్ధాత్మ పొందుకున్నానండి అని అంటారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకుంటే నీలో క్రియ లేదు. పరిశుద్ధాత్మ పొందుకుంటే నీలో భక్తి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటే నీలో దేవుడి సహవాసం ఏది? తర్వాత చూడండి.